ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా విశేషాలు ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. మీ స్నేహితులు షేర్ చేయండి. అనవసరంగా ఈ మధ్య సాయిబాబా మీద రాద్ధాంతం చేస్తున్నారు. అసలు సాయిబాబా నేను గురువుని అని చెప్పలేదు, నేను దేవుని అని చెప్పలేదు. భక్తులు వారిని గురువుగా భావించారు. అయినా శ్రద్ధ సబూరి అంతా సేవ చేయండి, ప్రతి వాళ్ళకి సేవ చేయండి, సేవే మాధవుడు అని చెప్పారు. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు చేయించారు. అలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయించారు. సత్యనారాయణ వ్రతాలు చేయించారు. ఆయన పేరు మీదుగా ఇప్పటికీ సాయి సత్యవ్రతం అని చెప్పి షిరిడీలో జరుగుతున్నది. చాలామంది భక్తులు ఆయన చేసిన మహిమలకి వారు భక్తులుగా మారారు తప్ప సాయిబాబా దగ్గరికి ఎవరు ప్రత్యేకించి సాయిబాబా భక్తులు కమ్మని చెప్పలేదు. ఎవరు దానికి ప్రోత్సాహం ఇవ్వలేదు. ఎవరికి వారి ద్వారా లాభం జరిగింది కాబట్టి, మంచి జరుగుతుంది కాబట్టి ఇన్ని లక్షల మంది కోట్ల మంది వచ్చి ఆయన దర్శనం చేసుకుంటున్నారు. ఎంత అభివృద్ధిలోకి వచ్చింది. ఊరు వాడ అంతా సాయి దేవాలయాలు ఏర్పడినాయి, సాయి మందిరాలు అయినాయి. ఎందుకంటే సాయి నేను గురువునని దేవుని చెప్పలేదు కాబట్టి వారికి బాగా నమ్మకం కలిగి వారి మహిమలు తెలుసుకుని వారికి స్పష్టంగా వారి మహిమలు లభించినాయి కాబట్టి వారు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో హీరోలు కానీ మన తమిళ హీరోలు కానీ చాలామందికి దేవాలయాలు కట్టారు. వారి అభిమానంతో వాళ్ళు కట్టుకున్నారు. దానికి మనం విమర్శించాల్సిన పని ఏముంది? అలాగే సాయి ఏమి చెడు మాటలు చెప్పలేదు, అంతా సేవ చేయమని చెప్పాడు. శ్రద్ధ వహించండి, సబూరిగా ఉండండి అని చెప్పాడు. దాన్ని కొంతమంది ఎందుకు ఇలా చెలవలు చేసి దాన్ని ఇలా చేస్తున్నారు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా షిరిడీ వెళ్ళి సాయిబాబాకి పెద్ద విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే మోడీని కూడా విమర్శించే వారు ప్రధానమంత్రి చేసింది కూడా తప్పే మీ దృష్టిలో. ఇప్పుడు మీరు ఇంత చెబుతున్నారు. మీరు ఎవరైనా పక్కన వాడికి సేవ చేశారా? పక్కన వాడికి ఏమైనా సహాయం చేశారా? ఎవరికి ఏమి సహాయం చేయరు. కనీసం ట్రైన్లో పోతుంటే వాడిని పడిపోతే వాడిని పట్టుకుని కాస్త నీళ్ళు చల్లి లేకపోతే మంచినీళ్ళు పట్టడం ఇలాంటి పనులు ఏమి చేయరు. రోడ్డు మీద పోతుంటే వాడిని పడిపోతే వాడికి సహాయం చేయరు. అందరూ కబుర్లు చెప్పేవాళ్ళే, ఇలా విమర్శించేవాళ్ళే. నీ దృష్టిలో నువ్వు దేవుణ్ణి మాని కొలవడం, సహాయం చేస్తూ నేర్చుకో. సహాయం చేసి మంచి అభివృద్ధిలో పొందు. నీకు ఇష్టమైన దేవుడు నువ్వు కొలుచుకో. ఎవరొద్దన్నారు? సాయి గుళ్ళు పగలగొట్టడం, సాయి దేవాలయం తీసేయడం. ఈరోజు కూడా సాయి అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే మహాలక్ష్మి అమ్మవారు వచ్చినట్టుగా ఈరోజు కూడా మహాలక్ష్మి దేవాలయం షిరిడీలో ఉంది. షిరిడీ వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా చూస్తారు. అది కూడా అలా ఎన్నో మహిమలు చూపించారు ఆయన. ఇప్పటికీ మహిమలు చూపిస్తున్నారు. సాయిని విమర్శించే హక్కు వీరెవరికి లేదు. మీరు చేతనైతే 10 మంది సహాయం చేయండి. మీలాంటి వారే కొంతమంది శ్రీకృష్ణుని కూడా ఆ రోజు విమర్శించారు. గోపాల బాలుడు అన్నారు, ఆయన అది ఇదని నానా మాటలు అన్నారు. ఆయన్ని శత్రువుగా భావించారు, నష్టపోయారు. ఇప్పుడు కూడా అంతే జరుగుద్ది.